అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 6వ భాగం. రచయిత వనజ గారు. అభి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఒక సిగార్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. నీ అంతటి నువ్వే ఒప్పుకోవచ్చు కదే, కానీ మోసం చేసుకోవడం నీదే. పైచేయి కావాలని చూస్తావా? ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అంటూ అయిపోకముందు సిగరెట్ తీసి విసిరేశాడు అభి. జానకిని పిలుచుకొని రంగి టౌన్లో ఉన్న బజార్కి వెళ్ళింది. తను దాచుకున్న కొన్ని డబ్బులు తీసుకొని, పెద్దమ్మ ఇప్పుడు ఈ బజార్కి అవసరమా? మన వీధి చివర ఉండే షాప్లో అయినా తీసుకోవచ్చు కదా అని అంది. ఊరుకో జానకి, నువ్వేమైనా చిన్న పిన్న పతికా వెళ్ళేది? పెద్ద ఆఫీసులో ఉద్యోగానికి పోతున్నావు, మరి అక్కడ వాళ్ళతో సమానంగా నువ్వు కూడా ఉండాలి కదా. కానీ పెద్దమ్మ లేదు, చిన్నమ్మ లేదు. డబ్బుల గురించి అయితే నా దగ్గర ఉన్నాయిలే, నువ్వేమీ కంగారు పడకు, పద ముందు అని అంటూ ఒక రకమైన షాప్లోకి జానకిని తీసుకుని వెళ్ళింది రంగి. ఒక 5 బార్డర్ ఉన్న డీసెంట్ కలర్ చీరలు సెలెక్ట్ చేసుకొని బిల్ వేయించింది జానకి. ఆ బిల్ చూసి జానకి నోరు పెద్దచేసి, పెద్దమ్మ ఇక్కడ రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి, మనం వేరే షాప్లోకి వెళ్దాం రా అని అంటూ అడిగింది. ఎంతయింది జానకి? 10,000 అయిందా ఏంటి కొంపదీసి అని అడిగింది. లేదు పెద్దమ్మ, 4,500 అంతే కదా. నేను 8,000 తీసుకొని వచ్చానులే, సరిపోతుంది. నీకు కావాలంటే ఇంకో 2 తీసుకో జానకి. ఒకప్పుడు కూడా ఆమెకి ఇంత ఖరీదు ఇష్టం లేదు, కానీ ఒక్కో పట్టు చీర 25,000 పెట్టి కొనిచ్చేవాడు ఆమె భర్త. ఇవి సరిపోతాయిలే పెద్దమ్మ, ఇంకేం వద్దని బిల్ కట్టి బయటకు వచ్చేశారు జానకి నీ చెప్పులు కూడా బాగా అరిగిపోయి, అవి కూడా కొనుక్కుందాం. వీటికి ఏమైంది పెద్దమ్మ, బాగానే ఉన్నాయి కదా. అబ్బా, ఏవి తీసుకోమన్నా కూడా అవద్దు ఇవ్వద్దు అంటావేంటి జానకి? నాకు తెలిసి మీరు ఎంత డబ్బున్నోళ్ళో అయినా నీ వల్ల అసలు ఖర్చే ఉండుండదు కదా. జానకి నవ్వి ఊరుకుంది. షాప్కి వెళ్ళి ఒక పేరు చెప్పులు తీసుకొని అలాగే రంగి కూడా తీయించి ఇంటిపాట పట్టారిద్దరు. దారిలో జానకి ఒక వాచ్ చాలా నచ్చింది. సింపుల్గా బ్లాక్ కలర్ పట్టాతో ఉంది, తీసుకోవాలని అనుకుంది, కానీ తన దగ్గర డబ్బులు లేవని ఊరుకుంది. కానీ మనసొప్పక పెద్దమ్మ అని వాళ్ళ పక్కన ఉన్న షాప్ వైపు చూపించి, ఆ వాచ్ చాలా బాగుంది పెద్దమ్మ, నాకు అది నచ్చింది, కొనుక్కుంటాను అని ముఖం చిన్నగా పెట్టుకొని అడిగింది. ఓ పిచ్చమ్మ, ఎందుకు నువ్వు అంత ఇదిగా అడుగుతున్నావు? నీకు నచ్చితే అలాగే కొనుక్కోమ్మా అని చెప్పి వాచ్ని బేరమాడి మరీ కొనిపించింది. రంగి చేతిలో షాపింగ్ బ్యాగులతో వెళ్తున్నారు జానకి, రంగి. సాయంత్రానికి కార్లో రోడ్డు మీద ఉన్నారు అభి, కశ్యప్. రే అభి, మాల్కి పోనివ్వమంటే ఇట్టెక్కడికి రా అన్నాడు కశ్యప్ ముందున్న రోడ్ల వైపే చూస్తూ. ఇది షార్ట్ కట్, యూటర్న్ తీసుకుంటూ అన్నాడు. వచ్చి ఒక్కరోజే కదరా అయ్యింది, అప్పుడే నీకు విజయవాడలో రోడ్లు అన్నీ తెలిసిపోయాయా? చుబ్బే, 10 నిమిషాలు నేను మాలో కూర్చోబెడతా, అంతవరకు మూసుకో. నాన్న అభిరామ్ తమరు ఎంఎస్ లండన్లోనే కదా చేశారు, డౌటా? నువ్వే దగ్గరుండి మరీ సెండ్ ఆఫ్ ఇచ్చావుగా. అవును కదా అనుకుంటూ తన తల మీద తనే ట్యాప్ చేసుకుంటూ, ఇంత మంచి లాంగ్వేజ్ తమరికి ఎలా అబ్బిందో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఇలా రా అన్నాడు అభి ఆతృతగా. చెవి దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగాడు కశ్యప్. ₹1 ఇస్తాను, మన పెంట్ హౌస్లో చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉన్నారంట, అక్కడికి వెళ్ళి అడుగువాడిని, నాకు ఈ లాంగ్వేజ్ ఎలా అబ్బిందో వాడే చెప్తాడు నీకు అని అంటూ సైడ్కి తిరిగి కశ్యప్ చెవిలో ఊది మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అభి. అబ్బా, నిన్ను అడగటం నాదిరా బుత్తక్కువ అని అనుకుంటూ, నీలాంటి కన్నింగ్ ఫెలోకి అభిరామ్ అని ఆ శ్రీరాముడి పేరు అసలు ఎలా పెట్టారో ఏంటో ఆ ఆంటీ వాళ్ళు అని అనుకున్నాడు. మనం ఇలా అవుతామని వాళ్ళు ఏమన్నా కలగన్నారా ఏంటి? అయినా ఆ శ్రీరామ్కి మనకి ఏంటి తేడా? ఒకటే బాణం ఒకరే అని చెప్పడం ఆపేశాడు కశ్యప్. ఏంట్రా, ఆ ఖాళీని పూరించాలని ఒకరే అని గుడ్లు 2 అవివైపు పెట్టి చూశాడు. ఏముంటుంది, ఒకటే బాణం ఒకటే మాట, ఓ మాటనా అని అంటూ ముందుకు చూశాడు. అభి ఆ టాపిక్ వదిలేసి ఎవరో అడ్డం వచ్చేసరికి కార్ సడన్ బ్రేక్ వేశాడు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ జాను బేబీ, నువ్వెలా ఉన్నావు? ఫుల్ ఎంజాయింగ్ మ్యామ్ అంటూ ఒక హాట్ డ్రింక్ సిప్ చేసింది ఆ అమ్మాయి. ఎంజాయింగ్ ఆపి నేను చెప్పేది విను ఫస్ట్. చెప్పు మ్యామ్, మామయ్య ఆస్తి మొత్తం రాసిచ్చారా మనకేమైనా? అదే జరిగితే నా బాధ ఎందుకు? వాళ్ళలా ఇస్తే మంచిగా ఉన్న మనం విలన్లు ఎందుకు అవుతామే? పిచ్చిమొద్దు. మరి వాట్ హ్యాపెండ్ మామ్? ఇప్పుడు ఆ జానకు కూడా అడ్డు లేదు కదా. లేకున్నా ఉన్నట్టేనే దాని కడుపు గురించి చెప్పకుండా గెంటేద్దామని అనుకుంటే తెలిసాకే అది వెళ్ళిపోయింది. అది తెలియకుండా ఉంటే మా అన్నయ్య ఆస్తికి ఇంకా అభిని వారసుడు కాబట్టి ఈ ఉట్టి జాహ్నవి అభిరామ్గా మార్చేస్తే సరిపోయేది. కానీ అది ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా పుట్టినా మా అన్నయ్య ఆస్తి మొత్తం కూడా ఆ మనవరాలికో పోతుంది. అదే కనుక జరిగితే మనకు చిప్పకూడే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మామ్? అది చెప్పు. ఆ అనాథగాడు
వీళ్ళ బిజినెస్ ఇంకా బాగా వ్యాపించాలని విజయవాడలో ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేశారంట. ఇక్కడ ఉండి అభి తాగుపోతూ అయిపోతున్నాడని అక్కడికి పంపించారు. సో వాట్ మామ్, ఇప్పుడు నేను వెళ్ళి బావని ట్రై చేయమంటావా? ట్రై కాదు, సక్సెస్ చేయాలి. కానీ ఇప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళి కాస్త అభి నీ వైపు తిప్పుకో. ఐ విల్ ట్రై మై బెస్ట్ మామ్. ఓకే బాయ్, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసింది జాహ్నవి. జాను అది కాదు, ఉష్ ఫోన్ పెట్టేసిందిగా ఇది. రే ఏంటి చావడానికి నా కారే దొరికింది అబ్బే ఈడియట్. చల్ అని కారు ఓపెన్ చేసుకుని వచ్చి మరి తిడుతున్నాడు అబ్బి. ఈ అబ్బాయికుడు ఎవరో వీడి చేతుల్లో చచ్చాడే అనుకుంటూ పక్కకి చూశాడు కశ్యప్. ఫుట్పాత్ మీద చేతుల్లో కవర్లు పట్టుకొని నడుస్తూ కనిపించింది జానకి. ఓ గాడ్, ఇప్పుడు వీడు జానకిని కనుక చూస్తే అసలే వీడు తిక్కలో ఉన్నాడు. అమ్మ దుర్గమ్మ, ఇద్దరిని కలపమంటే ఇలాంటి సిచ్యువేషన్లో కలుపుతావా? ఓ నో, వీడు చూడకుండా చూడు తల్లి అని అనుకుంటూ మనసులోనే వేడుకుంటూ ఉన్నాడు కశ్యప్. కార్కి అడ్డం వచ్చిన అతను సారీ సార్, నేను చూసుకోలేదు అని అంటూ అభికి భయపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అభి వెనక్కి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఆపోజిట్ రోడ్లో వస్తూ ఉన్న జానకిని రంగిని చూశాడు. వెళ్ళకూడదు అని అనుకుని కారులో కూర్చోబోయాడు. కానీ థ్యాంక్ గాడ్ అని అనుకున్నాడు ఊపిరి పీల్చుకుంటూ కశ్యప్. అది చూసి అంతలోనే మళ్ళీ దడేల్మని కార్ డోర్ వేసి ఎదురుగా ఫుట్పాత్ వైపు అడుగులు వేశాడు అభి. అమ్మో, జానకిని ఏమంటాడో వీడు ఇప్పుడు మళ్ళీ, బహుశా ఇది సెకండ్ టైం ఏమో వీడు జానకిని చూడటం. వాడే మాట్లాడతాడులే అని సైలెంట్గా ఉన్నా అసలే రోడ్డు, వీడి నోటికి అడ్డు అదుపు ఏముండదు. ఏమన్నా అంటే జానకి ఎలా ఫేస్ చేస్తుందో అనుకుని డ్రైవింగ్ సీట్లోకి చేంజ్ అయ్యి కార్ సైడ్ కాపి పరుగున అభి వెనకనే వెళ్ళాడు కశ్యప్. పెద్దమ్మ, ఈ వాతావరణం చాలా బాగుంది కదా, ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే భలే ఉంది అని నవ్వుతూ సంధ్య వేళను ఆస్వాదిస్తూ అడుగులు వేస్తోంది జానకి. బాగుంటుంది జానకి, ఆటోలో వెళ్దామంటే వద్దు అని నడిపిస్తున్నావు. లోపల బిడ్డకి ఏమన్నా అయితే అన్న రంగి మాటలు పట్టించుకోకుండా ఎదురుగా వస్తున్న 6 అడుగుల ఆకారం వంక ఆశ్చర్యంగా చూస్తోంది జానకి. ఓ షాపింగ్కి వెళ్ళావా జానకి, ఇన్ని బ్యాగ్స్ చేతిలో ఉన్నాయి అని జానకి ముందే చేతులు కట్టుకొని నిలబడ్డాడు అభి. జానకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందైతే తన భర్తకు ఒక మాట కూడా ఎదురు చెప్పేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడే ఛాన్స్ అభి ఎప్పుడు ఇవ్వడు. తను అనుకున్నదే జరగాలి. అభి పక్కకి వెళ్ళి చెయ్యి పట్టుకొని, అభి ఇది రోడ్డు కాదు, మన ఇల్లు కాదు, పద వెళ్ళిపోదామని అంటూ రిక్వెస్ట్ చేశాడు కశ్యప్. రేయ్ ఇది మా మ్యాటర్, నువ్వు మధ్యలో తలదూచకు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపోరా అని నోట్లో మాట ఉండగానే అభి ఇంకా ఉరిమి చూశాడు. ఓ, మీ బాయ్ ఫ్రెండ్ బాగా డబ్బులు పంపిస్తున్నాడేమో కదా, అందులోనూ ప్రెగ్నెంట్వి కదా, కోరినవని తీరుస్తున్నాడేమో. చూడండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అంది జానక తలెత్తి అభి వైపే చూస్తూటిగా చూస్తూ. తప్పులా నేనా? నేను క్లారిటీ లేకుండా అసలేం మాట్లాడను మిస్. అయినా నువ్వు ఎలా ఉరేగితే నాకెందుకు, గో టు హెల్ అని చెప్పి పక్కన వస్తున్న ఒక మనిషికి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు కశ్యప్. జానకి వైపే బాధగా చూసి అభి వెనకాల వెళ్ళాడు. ఆ డాష్ ఇచ్చిన వ్యక్తి ఒక్క చెక్క డబ్బాలో మట్టి గాజులు అమ్ముకుంటూ ఉన్నాడు ఫుట్పాత్ మీద. అభి డాష్ ఇవ్వగానే ఆ వ్యక్తికి గాజుల పెట్టు మీద తప్పి ఎగిరి కింద పడింది. ఆ శబ్దం అభి చెవులకు చేరిన పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోయాడు. కశ్యప్ వెనక్కి వచ్చి గాజులు అతనికి డబ్బులు ఇచ్చి సారీ చెప్పేసి వెళ్ళాడు. ఏంటమ్మా ఆ అబ్బాయికి అంత పొగరు, నీతో అలా మాట్లాడాడు, ఈ గాజులన్నీ నేలపాలు కూడా చేశాడు అని రంగి అంటూ ఉంటే జానకి మనం ఇంటికి వెళ్దాం పద పెద్దమ్మ అని చెప్పి అభి వంక బాధగా చూసి తను కూడా ఇంటికి వెళ్ళిపోయింది. రేయ్ అభి, ఇప్పుడు ఎక్కడికి రా అని అడిగాడు కశ్యప్ కార్ని రివర్స్ చేస్తూ ఉన్న అభిని చూస్తూ. ఈ ఫుట్పాత్ మీద ఇలాగే వదిలేస్తే నీ సెల్లితో పాటు పోతావా చెప్పు, నిన్ను వదిలేసి నా దారిన నేను పోతాను అన్నాడు అభి. అంత పని చేయకురోయ్, మాల్కి అనుకున్నాం కదా, మరి కార్ రివర్స్ చేస్తున్నావు ఏంటని అడుగుతున్నా. మూడు దొబ్బింది, ఇంటికి పోయి 2 పెగ్గులు వేసి పడుకుంటా. అవునా, మా చెల్లిని చూసి నీ మూడు దొబ్బిందా అని దీర్ఘాలు తీస్తూ అన్నాడు కశ్యప్. బుల్షిట్, దాంతో నాకేం పని, నిజంగానే నాకు షాపింగ్ చేసే మూడ్ లేదు, అంతేలే, ఎంతైనా ప్రేమించిన వాళ్ళ అని కశ్యప్ ఏదో చెప్తుండేలోపే జెట్ స్పీడ్తో కారు యూటర్న్ తీసుకుని 5 నిమిషాల్లో పెద్ద మాల్ దగ్గర ఆపాడు. 5 నిమిషాలకి కశ్యప్ కడుపులో 5 రకాలుగా తిప్పడం మొదలైంది. దిగిన వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చాడు. అభి కార్ సెల్లార్లో పార్క్ చేసి లోపలికి వెళ్ళి కశ్యప్కి ఫోన్ కొట్టాడు. తను ఏ ఫ్లోర్లో ఉన్నాడో చెప్పి కట్ చేశాడు. అభికి సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంట్రా అని అడిగాడు కశ్యప్ తాపీగా. మేనేజర్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అభిని చూస్తూ సైలెంట్గా కూర్చున్న అభి దగ్గరికి వచ్చి కొన్ని కవర్స్ తన ముందు పెట్టింది సేల్స్ గర్ల్. అభి ఏం చెప్తాడా అనేసి ఆ సేల్స్ గర్ల్ తెగ మెలకలు తిరిగిపోతూ అక్కడే నిలబడింది. అభి ఆ కవర్స్ అన్నీ పైగా చూసి చూడనట్టు చూసి యూ మే గో నౌ అని అన్నాడు ఏమో సీరియస్గా. దెబ్బకి దడుచుకొని పరిగెత్తింది ఆ సేల్స్ గర్ల్. రే అభి, ఏంట్రా ఇదంతా, షాపింగ్ కోసం గంటలు గంటలు సెలెక్ట్ చేస్తూ కూర్చుంటారా ఏంటి, పద పద అని చెప్పి వర్కర్స్తో కిందకి పంపించండి చెప్పి టిప్తో సహా బిల్ పే చేశాడు అభి. ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్స్, బ్లేజర్స్ అండ్ కొన్ని సూట్స్
అన్నీ దాదాపుగా 15 లక్షలు అయ్యాయి. ఇది జస్ట్ ఏ స్మాల్ అమౌంట్ ఫర్ అభి. కానీ కశ్యప్ ఆ బిల్ని చూసి నోరెళ్ళబెట్టాడు. రేయ్ 10 నిమిషాల్లో 15 లక్షలు ఖర్చు పెట్టావా? నువ్వు మామూలుడివి కాదురా అన్నాడు కశ్యప్ వాచ్ షాప్లోకి వెళ్తున్న అభిని చూస్తూ. ఇట్స్ టూ స్మాల్ కానీ నేను యూఎస్ చేసే బ్రాండ్స్ ఇక్కడ లేవు, సో వీటితో అడ్జస్ట్ అయిపోతానులే అన్నాడు. నోరు ఇంకా పెద్దది చేసిన కశ్యప్ నోరు మూసేసి 50,000లో ఒక వాచ్ అండ్ 1 lakh ఒక వాచ్ తీసుకొని షూ సెక్షన్ వైపు వెళ్ళాడు అభి. కశ్యప్ అభి వెనక్కి తిరగడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తీసుకున్న సూట్స్కి మ్యాచ్ అయ్యే షూస్ తీసుకున్నాడు. వీటి కాస్ట్ కూడా అభికి తగ్గట్టే ఉంది. అన్నీ తీసుకొని వర్కర్స్తో వాటిని కార్లో పెట్టమని చెప్పి సెకండ్ ఫ్లోర్లో మూలన ఉన్న ఐస్ క్రీమ్ కోర్ట్ వైపు వెళ్ళాడు అభి. ఇందాక నుంచి అభి చేసే పనులకి బుర్ర వేడెక్కిపోయి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. 2 అడుగులు వెనుకగా వస్తూ ఉన్న అభి ఆరాంగా కశ్యప్ ఎదురుగా కూర్చున్నాడు. ఫాస్ట్గా వచ్చిన కశ్యప్ అంతకంటే ఫాస్ట్గా వచ్చిన తన ఐస్ క్రీమ్ని తింటూ ఉన్నాడు. 3 స్పూన్లు తిని 4వ స్పూన్ నోట్లో పెట్టుకోబోతున్నాడు కశ్యప్. ఆర్డర్ సార్ అని వెయిటర్ అభి దగ్గరికి రాగానే 1 స్ట్రాబెర్రీ విత్ ఎక్స్ట్రా నట్స్ అండ్ జామున్ అని తన ఫ్లోలో తను చెప్తూ ఉంటే వెంటనే తలెత్తి అభిని చూశాడు కశ్యప్. అంతే టక్కున చెప్పడం ఆపేసి నో నీట్ అని చెప్పి 4వ స్పూన్ కూడా కంప్లీట్ చేయనివ్వకుండా కశ్యప్ చేయి పట్టి లాకౌట్ చేశాడు. వెయిటర్ బిల్ అంటే ఒక 2000 నోట్ వెయిటర్కి ఇచ్చేసి చేంజ్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా సెల్లార్లోకి వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్గా వచ్చాడో అంతే స్పీడ్గా అరగంటలో షాపింగ్ కవర్స్తో ఫ్లాట్లో ఉన్నాడు అభి. అభి ఏంట్రా ఇదంతా? నువ్వే కదరా షాపింగ్ చేయమన్నావు. షాపింగ్ చేయమన్నాను కానీ ఇలా దౌర్జన్యం చేయమని లేదుగా. నేనా? హౌ సౌండ్స్ ఇట్? నేను దౌర్జన్యం చేయడం ఏంటి? మరి నీ వల్ల బుర్ర వేడెక్కి ఐస్ క్రీమ్ తింటుంటే కనీసం సగం కప్పు కూడా తినివ్వకుండా అలా తీసుకొచ్చేసావు అన్నాడు అలకగా. నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే వచ్చే నష్టం, పోయే లాభం ఏమీ లేదులే కానీ అన్నాడు అభి కొత్త రకం వైన్ బాటిల్ని ఓపెన్ చేస్తూ. ఆ బాటిల్ ప్రొడ్యూస్ చేసిన వారు చాలా పిసినారి అనుకుంటా, చాలా చిన్నగా ఉంది అది. రే అభి అని అన్నాడు కశ్యప్. అలా అనగానే ఒక వాడి వేడి చూపిస్తాడు. కశ్యప్ సైలెంట్ అయిపోయి అర్థమైంది ఈరోజు రేపు నీ ఇష్టం అని పైకని మళ్ళీ నా చెల్లిని నీ లైఫ్లోకి రానివ్వరా, బాటిల్ మూత పట్టుకోవడానికి కూడా వణుకుతావు నువ్వని ఇన్నర్ వాయిస్ వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన జానకి రంగి బట్టల కవర్ లోపల గదిలో పెట్టేసి వంట పని మొదలుపెట్టారు. జానకి నువ్వు వద్దులేమ్మా, ఇంతసేపు నడిచావు కదా, మళ్ళీ వంట దగ్గరికి వచ్చావు, కాసేపు వెళ్ళి పడుకోమని చెప్పింది రంగి. నాకేమీ కాలేదులే పెద్దమ్మ, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతున్నాను కదా, నీరసం వాంతులు కూడా తగ్గాయిలే అని టమాటోకి వస్తూ జానకి కాస్త ప్రశాంతంగా ఉందనుకొని, జానకమ్మ ఏంటి పెద్దమ్మ, ఇందాక మాట్లాడిన బాబు ఎవరమ్మా, మొన్న కూడా ఇలాగే వచ్చాడు, ఏదేదో మాట్లాడాడు అని అడిగింది. ఒక విషయం అర్థమైన క్లారిటీ కోసమే జానకిని అడుగుతూ, నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన నా దేవుడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జానకి. జానకి మాటల్లో ఆంతర్యం అర్థం కాకపోలేదు రంగికి. నిట్టూర్చి వంట పనుల్లో మునిగిపోయింది రంగి. రూమ్లోకి వెళ్ళిపోయిన జానకి, ఎందుకు రామ్ నువ్వు నన్ను ఇలా మాటలతో చంపేస్తూ నమ్మడం లేదు, పైగా సూటిపోటి మాటలతో నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నీ బిడ్డని నువ్వే అనుమానపడుతున్నావు, అయినా నువ్వేమన్నా పర్వాలేదు, నీ నుంచి దూరంగా వచ్చింది నా బిడ్డ కోసమే, తల్లిగా నా బిడ్డ నాకు భారం కాదు కదా అనుకుంటూ మొన్న ఏదో పని మీద వచ్చావనుకున్నారా, కానీ నువ్వు కూడా ఈ ఊరిలో ఉంటున్నావా, కానీ నన్ను చూసినా కూడా నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నన్ను వెక్కిరిస్తూ నా నిస్సహాయతని వేలెత్తి చూపిస్తున్నాయి, అయినా నేను వచ్చేసాగా రామ్, నువ్వన్నా సంతోషంగా బ్రతుకు, నా రామ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంది జానకి. మొన్నటికి ఈ రోజుకి అవి వాళ్ళకాన్ని రాత్రి కూడా ఏదో తిన్నది అంటే తిన్నది అనిపించుకొని ట్యాబ్లెట్స్ వేసుకొని ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉంటూ తిరిగేస్తూ ఉంది. ప్రజెంట్ ఇష్యూస్ మీద, కరెంట్ అఫైర్స్, ఇంకా వాళ్ళ కంపెనీ గురించి ఓల్డ్ న్యూస్ అంతా కూడా గమనిస్తూ చూసుకుంటూ ఉంది. అలాగే ఎప్పటికో నిద్రపోయింది. తెల్లారి జానకి లేచేసరికి యథావిధిగా రంగి సత్తయ్య హోటల్కి వెళ్ళిపోయి ఉండడంతో ఇల్లంతా కూడా క్లీన్ చేసి స్నానం చేసొచ్చి దేవుడికి దీపం పెట్టింది జానకి. పేపర్లో ఇచ్చిన టైం అవుతూ ఉండడంతో ఒకసారి అద్దం ముందుకి వచ్చి చూసుకుంది తనని తాను. లేత ఆకుపచ్చ చీర, దానికి సరస్వతి కలర్ బార్డర్, పొడవుగా అల్లిన జడ, 2 కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టుకుంది జానకి. అద్దంలో చూసుకొని పాపిట్లో సింధూరం పెట్టుకుంటూ అద్దంలో చేతులకు సవడ చేసిన గాజులు చూసుకుంది. అవి మరి చేతికి ఒకటే ఉన్నాయి. నిన్న వెళ్ళినప్పుడు గాజులు తీసుకొని ఉంటే సరిపోను అనుకుని సైడ్లో ఉన్న కవర్లు చూసింది. అయ్యో రాత్రి నుండి ఆ కవర్లు సర్దని లేదే అనుకుని కవర్లో చీరలు కబోర్డ్లో పెడదామని ఓపెన్ చేసింది. కవర్ పడేద్దామని, కానీ ఏదో సౌండ్ చేస్తుంటే అందులో చూస్తే కొన్ని గాజులు ఉన్నాయి. ఇందులోకి గాజులు ఎలా వచ్చాయని ఆలోచిస్తుంటే అన్న అభి గాజుల అబ్బాయికి డాష్ ఇవ్వడం, గాజులు కింద పడటం గుర్తొచ్చి ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పారా అభి గారు అనుకుంటూ, ఆ దేవుడు మీకు దూరం అవ్వాలంటే అంత తగంతకే దగ్గర చేస్తున్నాడు అనుకుంటూ, ఏదైతేనేం ఆయన్నే
నాకు ఇచ్చినట్టు కదా ఇవి అనుకుంటూ సంతోషంగా పచ్చ మరియు ఎరుపు రంగు ఉన్న మట్టి గాజులు తీసి ఒక చేతికి వేసుకుంటోంది. ఇంకో చేతికి నిన్న కొన్న వాచ్ పెట్టుకొని రంగికి సత్తయ్యకి చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉన్న పేపర్ తీసుకొని ఆటో కోసం రోడ్డు మీదకి వచ్చింది. రంగి అయితే టిఫిన్ తినిపించి 1,15,00,000 జాగ్రత్తలు చెప్పింది. ఆటో అతను ఎక్కడికని అడిగితే పేపర్ చూపించి ఈ ఆఫీస్కి వెళ్ళనన్నా అని అంది. ఆటో ఆ పేపర్లో అడ్రస్ చూసి ఎక్కండి మేడం అని మీటర్ వేశాడు. అరగంట తర్వాత 5 స్టార్ హోటల్ అన్నట్టుగా ఉన్న పెద్ద కంపెనీ ముందు ఆటోని ఆపాడు. మీటర్ని చూసి డబ్బులిచ్చి ముందుకు తిరిగింది. అంతే, ఉన్న చోటే బొమ్మ అయిపోయి ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద అక్షరాల వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్న బోర్డు చూసి జానకి ఏం అర్థం కావడం లేదు. ఆటో అతని పేపర్లో అడ్రస్ ఇదో కాదో అడిగి తెలుసుకుందామంటే అప్పటికే ఆటో అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు జానకి ఏం చెయ్యాలో, తను ఎక్కడ ఉందో కూడా ఏమీ అర్థం కావడం లేదు. కథ కొనసాగుతుంది. మరి జానకి వచ్చిన కంపెనీ ఎవరిది? మరి ఇప్పుడు జానకి ఏం చేస్తుంది? ఇంటర్వ్యూ కోసం వెళ్తుందా లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.